ఇందిరాదేవి అయితే రేవతి గతం గురించి అయితే చెప్తూ ఉంటుంది కదా. ఇక అపర్ణాదేవి అయితే రేవతిని, సుభాష్ ఏమో రేవతి వాళ్ళ ఆయన్ని పట్టుకొని వీధిలోకి అయితే గెంటేస్తారనమాట. పో, బయటికి పోయి ఎలా బ్రతుకుతావో బ్రతుకు, కానీ ఎవరైనా నీ తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే చచ్చారని చెప్పు, మా పేర్లు చెప్పడానికి వీల్లేదు, మీకు చెప్తున్నా ఈ రోజు నుంచి దీన్ని ఎవరు కలవడానికి వీల్లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తుందనమాట. ఇక రేవతి అయితే ఏడుస్తూ సుభాష్ని చూసి, నాన్న నీది అదే మాట అని చెప్పేసి అనగానే ఇక సుభాష్ అయితే నా కూతురు చనిపోయి చాలాసేపు అయిందని చెప్పేసి అంటాడనమాట. ఇక రేవతి అయితే ఇంకా బాధపడిపోతుంది. ఇక అప్పుడే అపర్ణాదేవి అయితే కోపంగా లోపలికి అయితే వెళ్ళి కొన్ని ఆస్తి పేపర్లన్నీ తెచ్చి రేవతి మొహాన్ని అయితే విసిరి కొడుతుంది అనమాట. ఇక అవన్నీ కింద పడిపోతాయి. మీ నాన్న నీకోసం కొన్న ఆస్తి, దీనికోసమే వీడు నేను పెళ్లి చేసుకుని ఉంటాడు, ఈ ముష్టి మాకెందుకు, నువ్వే తీసుకొని పోయి ఎలా బ్రతుకుతావో బ్రతుకు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అరుస్తుంది అనమాట. ఇక రేవతి అయితే ఏడ్చుకుంటూ ఆ డాక్యుమెంట్స్ అన్ని ఏరి సుభాష్ అపర్ణాదేవి కాళ్ళ దగ్గర అయితే ఉంచుతుంది అనమాట. నాకు కావాల్సిన ఆస్తి కాదు, ఏదో ఒక రోజు నేను ఏ తప్పు చేయలేదని తెలిసి మీరే నన్ను పిలుస్తారని నమ్మకంతో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇక జగదీష్ చేయి పట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట ఏడ్చుకుంటూ. ఇక రుద్రాణి అయితే బాగా అయిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా చిన్నగా ఉంటాడు అప్పుడు. ఇక ఇందిరాదేవి, ప్రకాశం, ధాన్యలక్ష్మి అయితే ఇక బాధగా వాళ్ళని చూస్తూ ఉంటారన్నమాట. ఇక రేవతి, జగదీష్ అయితే వెళ్ళిపోతారు. ఇక ఇందిరాదేవి అయితే రేవతి గతం గురించి కావ్యకి చెప్తూ, అలా దూరం అయిపోయిన నా మనవరాన్ని ఇలా రహస్యంగా కలవాల్సి వస్తుందని చెప్పేసి బాధగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే అది కాదమ్మమ్మ, ప్రతి విషయం చెప్పే రేవతి గారు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెళ్ళెందుకు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి అడుగుతుందన్నమాట. జగదీష్ వాళ్ళమ్మ చావు బతుకులో ఉన్న సమయంలో ఆమె కళ్ళ ముందే ఆమెకి ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. నేను తర్వాత కనుక్కున్నాను, అందులో రేవతి తప్పే లేదని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుందనమాట. మీరేం బాధపడకండి, ఆడపడుచు ఇంటికి లక్ష్మీ స్వరూపం అంటారు, అలాంటి తన్ని ఇంకా కన్నీళ్ళు పెట్టించడం మనకి మంచిది కాదు. టైం చూసే రేవతి కానీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదే అమ్మమ్మ గారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కావ్య అయితే మాటిస్తుంది అనమాట. అదే జరిగితే అందరికంటే ఎక్కువగా ఆనందపడేది నేనే కావ్య అని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుంది. అది సరే కానీ అప్పు విషయం ఏమైంది, తనని బయటకు తీసుకురావడానికి ఏదైనా ఐడియా ఆలోచించారా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడుగుతుందనమాట. ఆ పని మీదే ఉన్నాను అమ్మమ్మ గారు అని చెప్పేసి కావ్య అయితే చెప్తుందనమాట. ముందు ఆ పని చూడని చెప్పేసి ఇందిరాదేవి చెప్పగానే సరే అమ్మమ్మ గారు అని చెప్పేసి కావ్య వెళ్ళబోతూ ఉండగానే ఇందిరాదేవి అయితే కంగారుగా, కావ్య చెప్పడం మర్చిపోయాను, నీకు రేవతి విషయాలన్నీ చెప్పినట్లు ఎవరికి చెప్పుకో, అర్థమైందా అని చెప్పేసి అంటదనమాట. అలాగే అమ్మమ్మ గారు అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే దేవుడికి దండం పెట్టుకుంటూ, భగవంతుడా కావ్య చెప్పినట్లు అది తిరిగి ఇంటికి వస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి ఇందిరాదేవి అయితే అనుకుంటుంది అనమాట. ఇక తర్వాత అపర్ణాదేవి అయితే గదిలో బట్టలు అయితే మడత పెట్టుకుంటూ మనవడు స్వరాజ్ చెప్పిన కప్పులను తలుచుకొని చాలా నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో సుభాష్ వచ్చి ఏంటి సంగతి అని చెప్పేసి అనగానే ఇక స్వరాజ్ గురించి చెప్పడం అయితే మొదలు పెడుతుంది అనమాట. ఈరోజు మధ్యాహ్నం నేను ఒక పిల్లాన్ని చూశానండి, వాడి మాటలు వింటుంటే అచ్చం మన రాజు చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అలానే అనిపించాడు. అంతేకాదండి, వాడి మాట తీరు, వాడి తెలివితేటలు చూస్తుంటే మన అబ్బాయి పోలికలను పుణికి పుచ్చుకున్నట్లు అనిపించిందని చెప్పేసి ఆ అబ్బాయి గురించి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అవన్నీ చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎవరు పిల్లాడో తెలియదు కానీ నా మనసుకు చాలా దగ్గర వాళ్ళ అనిపించాడు. ఇంకా వాడి పేరు కూడా స్వరాజేనట, అది మా అబ్బాయి పేరులో ఉందని చెప్పేసి నేను అనగానే, నేను మీ అబ్బాయి పేరు పెట్టుకోలేదు, మీ అబ్బాయి నా పేరు పెట్టుకొని ఉంటాడని చెప్పేసి నాతో గొడవకు దిగాడండి వాడు అని చెప్తుంటే ఇక సుభాష్ కూడా నవ్వుకుంటూ వింటూ ఉంటాడనమాట. వాడిని మళ్ళీ కలవాలన్నంత నచ్చాడండి వాడు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే నవ్వుతూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల కబుర్లు చెప్తూనే ఉంటుంది అనమాట అబ్బాయి గురించి. ఇక సుభాష్ అయితే అపర్ణాదేవిని కన్ను ఆర్పకుండా అలానే చూస్తాడు. ఇక మాట్లాడటం ఆపేసిన అపర్ణాదేవి అయితే ఏంటండి అలా చూస్తున్నారని చెప్పేసి అంటదనమాట. ఇలా నవ్వుతూ చూసి ఎంతకాలం అయింది అపర్ణ, ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో చూశాను ఇలా చిన్నపిల్లలా స్వచ్ఛంగా నవ్వి. ఆ పిల్లోడు ఎవరో కానీ కలిస్తే నా తరపున థ్యాంక్స్ చెప్పు, వాడి కారణంగానే కదా ఈ ఆనందం నీలో, తప్పకుండా కలుస్తాడులే మళ్ళీ, నువ్వు గట్టిగా అనుకో అయిపోతుందని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత యామిని అయితే తీరిగ్గా సోఫాలో కూర్చొని కావ్యకైతే ఫోన్ చేసి, శ్రీను దొరకలేదా కావ్య, ఇంక దొరకలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నేను ఏది ఏమైనా నా చెల్లెల్ని నిర్దోషిగా విడిపించుకుంటానని చెప్పేసి కావ్య అయితే ఛాలెంజ్ చేస్తుంది. ఇక తర్వాత అయితే ఫోన్ పెట్టేస్తుంది అనమాట యామిని. ఇంతలో రాజు అయితే యామిని దగ్గరికి వచ్చి అప్పును మోసం చేసిన శ్రీని కోసం వెతికామని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక యామిని ఏం తెలియనట్లు వింటూ ఉంటుంది. బావా ఎక్కువగా ఆలోచించుకో,
మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు అని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే అప్పును కాపాడలేకపోతున్న బాధను వదిలిపెట్టలేక యామినితో అదే విషయం గురించి మాట్లాడుతూ ఉండగానే యామిని అయితే సరేలే బావా, అప్పు విషయంలో మంచి జరగాలని కోరుకోవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం, సరేలే అమ్మ పడుకుంది, మెలకువ వచ్చి నేను కనిపించకపోతే కంగారు పడుతుంది, నేను వెళ్తాను, వెళ్ళి పడుకో బావా, గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళబోతుందనమాట. ఆగు, ఇప్పుడేమన్నావు అని చెప్పేసి రాజు అయితే అంటాడు. అదే బావా, అమ్మ పడుకుంది కదా, మధ్యలో మెలకు వచ్చి నన్ను వెతుక్కుంటే కంగారు పడుతుంది కదా, అదే అన్న అని చెప్పేసి యామిని అయితే అంటది. సరే నువ్వు వెళ్ళని ఏదో ఐడియా వచ్చిన వాళ్ళ తనలో తను నవ్వుకుంటూ ఉంటాడనమాట రాజు. ఇక రాజు యామిని వెళ్ళగానే తనలో తను అంటే మన అనుకున్న మనుషులు కంగారు పడతారన్న స్పృహ ఉంటే ఆ శ్రీనుగాడు వాళ్ళ అమ్మ కోసం ఖచ్చితంగా ఏదో టైంలో కాల్ చేస్తాడు కదా. నిజమే, ఆ శ్రీనుగాడు తప్పుడు పనులు చేసేవాడైనా తల్లి ప్రేమ అయితే ఉంటుంది కదా. ఆవిడ చివరిగా వాడు కిడ్నాప్ అయినట్లు వింది, సో కంగారు పడుతుందన్న భయంతో కాల్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటూ ఫోన్ చేయడానికైతే ఫోన్ తీసుకుంటాడనమాట. ఇక అప్కమింగ్లో అయితే రేవతి అయితే రాజుకి అయితే ఫోన్ చేసి రాత్రి ఆ శ్రీనుగాడు వాళ్ళ అమ్మకి కాల్ చేశాడంట అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక కోర్టు దగ్గర ఉన్న రాజు అయితే అప్పు, కళ్యాణ్, కళావతికి అయితే శ్రీను ఉన్న సమాచారం నాకు తెలిసిపోయింది, నేను శ్రీని తీసుకొస్తా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. మరి శ్రీను తీసుకొస్తాడా లేదా రాజు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.